అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఆ వెంటనే అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది తెలంగాణ కేబినెట్. గవర్నర్ ప్రసంగంపై ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మొత్తంగా అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. వెంటనే అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైంది తెలంగాణ కేబినెట్. గవర్నర్ ప్రసంగంపై ఆమోదం తెలపనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో కేబినెట్ సమావేశం. తొలి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 7వ తేదీనే కేబినెట్ భేటీ రాష్ట్ర సచివాలయం జరిగింది. ఇది రెండో సమావేశం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఈ రోజు స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక పూర్తి అయిపోయింది. ఏకగ్రీవంగా స్పీకర్ ను గడ్డం ప్రసాదరావును స్పీకర్ గా ఎన్నుకున్నారు. సభ తర్వాత వాయిదా పడింది రేపటికి. రేపు ఉదయం ఇరు సభలను అంటే రెండు సభలను శాసన మండలి శాసన సభను ఉద్దేశించి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ప్రసంగానికి సంబంధించిన అంశాలపై చర్చించిన తర్వాత కేబినెట్ గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపేందుకే ప్రధానంగా ఈ కేబినెట్ భేటీ ఉంటుంది. దీంట్లో మిగతా అంశాలు చర్చకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా సమీక్షలు ప్రతి శాఖపై సమీక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ధరణి లాంటి మేజర్ ఇష్యూ ఉంది. దాంతోపాటు టీఎస్పీసీ ప్రక్షాళన అనుకోండి, ఇరిగేషన్ రంగంలో జరిగిన అవినీతికి అక్రమాలకు సంబంధించి కొన్ని సమీక్షలు కొనసాగిన నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నింటి కూడా ఈ కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిపై ఎక్కడ కూడా దీంట్లో ఒక నిర్ణయం ఉండదు. కేవలం ఈ కేబినెట్ భేటీ అన్నది గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపేందుకు మాత్రమే ఈ కేబినెట్ భేటీ పరిమితం అవుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండ.